ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గులుగాను చేసేదను. నది ఉన్న చోట చెట్లుంటాయి, నది ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, నీరు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. నీరు లేకపోతే అక్కడ ఒక చెట్టు మొలవదు, ఒక గడ్డిపూచ కూడా అక్కడ మనకు కనబడదు. ఎండిపోయిన స్థలములలో ఆయన నీటి బుగ్గలను సృష్టించగలడు. నీటిని కలుగు చేయటం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాడు, పచ్చగా చేస్తాడు, వృక్ష సంపదను అందిస్తాడు, ఫలాలు అందిస్తాడు, ఆహారాన్ని అందిస్తాడు, క్షేమాన్ని అందిస్తాడు. చెట్లుంటే ఆహారం ఉంటుంది, చెట్లుంటే మన అవసరాలు తీర్చబడతాయి. చెట్లు ఏం చేస్తాయి ప్రపంచంలో మనందరికీ తెలుసు కదా, మనకు ప్రాణవాయువుని అందించేది అదే. మనం వదిలిపెట్టేటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకొని అవి తయారు చేసినటువంటి ఆక్సిజన్ని మనకు అందిస్తాయి. దేవుడు కూడా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చెట్లు లేని మెట్టల మీద, అంటే సమాధానము లేని, ఆనందము లేని, ఆరోగ్యం లేని, ఆశీర్వాదం లేని, జీవం లేని స్థలములలో జీవాన్ని కలిగిస్తాను, నదులను పుట్టిస్తాను, ఎండిన నేలలో నీటి బుగ్గలను పుట్టిస్తాను, లోయలలో ఊటలను ఉబక చేస్తాను. ఎవరు చేయగలరు ఆ పని అంటే దేవుడే. ఒకవేళ ఈరోజు నీ జీవితం కూడా చెట్టు లేకుండా ఎండిపోయినట్టుగా ఉందా? ఏది ప్రయత్నం చేస్తున్నా అంత విఫలమవుతున్నావా? నీ జీవితంలో ఒక ప్రశంస లేదా? నీ జీవితంలో అభివృద్ధి లేదా? చదువులో, ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యాపారంలో నష్టపోతున్నావా? ఎందుకు నా జీవితం అన్నట్టు తలపట్టుకుంటున్నావా? ప్రతి ఒక్కరి చేత అవమానించబడుతున్నావా? నిందింపబడుతున్నావా? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నా జీవితం ఇలానే ఉంటుందేంటి అని బాధపడుతున్నావా? అంటే నీ జీవితం ప్రస్తుతం చెట్లు లేని మెట్టల్లాగా ఉంది కదా, అరణ్యం వలె ఉంది కదా. అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని నేను ఫలింపచేస్తాను, నదులను పుట్టిస్తాను, జలములను ఉబక చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ జీవనది ఎవరో కాదు, మన ప్రభువే. ఆయన నీ చెంతకు వచ్చి నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పగలడు, నీ జీవితాన్ని పచ్చగా చేయగలడు, నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు. బైబిల్లో చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. రాహాబు జీవితం ఎండిపోయిన జీవితం, పాపపు ఇష్టమైన జీవితం, అవమానంతో కూడిన జీవితం. కానీ ఆ రాహాబు జీవితంలో దేవుడు తన జీవనదిని ప్రవహింపచేశాడు. తన జీవాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, విడుదలనిచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. యెహోవా దేవుని అంగీకరించినప్పుడు తన జీవితంలో పరిశుద్ధత కలిగింది, పవిత్రత కలిగింది. ఇదిగో వేశ్యగా ఉన్న రాహాబును, దేవుడే ఎరగని రాహాబును దేవుడు ఆశీర్వదించాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు, తన వంశావళిలో చేర్చుకున్నాడు. రాహాబు ద్వారా బోయేజును, బోయేజు ద్వారా ఓబేదును, ఓబేదు ద్వారా యెషయిని, యెషయి ద్వారా దావీదును, దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత గొప్ప ధన్యత రాహాబుకి ఇవ్వబడింది. ఈరోజు నీ జీవితం కూడా అంతే. బాధపడద్దు, నా బ్రతికి ఇలా అయిపోయింది, అందరి చేత విరేలెత్తి చూపబడుతున్నాను, నేను చేసిన పొరపాట్ల వల్ల నా జీవితం ఎండిపోయింది, నేను చేసిన పాపం వల్ల నా బ్రతుకు పాడైపోయింది, ఈ రోగంతో నేను క్షీణించిపోతున్నాను, నా బ్రతికి ఇంతేనేమో అనుకోవద్దు. ఇదిగో నీ జీవితంలో ఆయన నదిని ప్రవహింప చేయగలడు. నీ జీవితంలో ఊటలు ఉబక చేసి మరలా నేను పక్షిరాజు యవ్వనంతో నింపి గొప్పగా నేను వాడుకుంటాడు. నమ్ముతావా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, చెట్లు లేని మెట్టల మీద నదులను పారచేసే దేవుడు, నువ్వు లోయలలో ఊటలను ఉబక చేసే దేవుడు. నీ బిడ్డల జీవితంలో ఏ విషయంలో బిడ్డలు కృంగిపోయి ఉన్నారో, ఏ విషయంలో బాధతో ఉన్నారో దేవా, ఇప్పుడే వారి జీవితంలో గొప్ప జీవ ప్రవాహము కలుగును గాక. నీ నదిని వారి జీవితంలో ప్రవహింపచేయండి. మరలా వారి జీవితంలో చిగురింపు దాయిచ్చేయి, మరలా వారి జీవితంలో పచ్చనిదనం దాయిచ్చేయి. నీ బిడ్డలు నిలబెట్టు, నీ కొరకు వాడుకోండి. వారి జీవితం పచ్చని తోట వలె మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.